హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. ఇన్ని రోజులు మన ఛానల్లో ఎక్కడెక్కడో దొరకని ఇన్ఫర్మేషన్ని సేకరించి క్రోడీకరించి మీకు అందించేవాళ్ళం. కానీ ఈ రోజు నుంచి అలా కాకుండా ప్రతిరోజు ఒక మంచి వీడియోని పోస్ట్ చేస్తాం. ఆ వీడియో ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు మనం ఎదుర్కొనే ఏదో ఒక సమస్య, ఆ సమస్యకు పరిష్కారం చూపేలా ఉండడం ఈ యొక్క వీడియో యొక్క ప్రత్యేకత. సమస్య ఎలాంటిది అయినా అత్యంత సునాయాసమైన పరిష్కారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాం. మేము ఇచ్చే పరిష్కారవంతమైన మోటివేషన్తో ఈ సమాజానికి అంతో ఇంతో మేలు కలగాలని ఆశిస్తూ, ఈరోజు మేము గుర్తించిన సమస్యాత్మకం శ్రీవారి దర్శనముకు అత్యంత సులభ మార్గం. శ్రీవారి దర్శనానికి అత్యంత సులభ మార్గం. ఇక వివరాల్లోకి వస్తే, మనకందరికీ తెలుసు, మనం తిరుమల దర్శనానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో, ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఎలాగంటే, తిరుమలకు సంబంధించిన ఏ దర్శనానికైనా ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవాలి. అవేమో 20 రోజుల్లో ఒకసారి టికెట్స్ రిలీజ్ చేస్తారు. చేసిన అరగంటలో మొత్తం ఖాళీ అయిపోతాయి. పోనీ మనం డైరెక్ట్గా వెళ్ళి ఉచిత దర్శనం క్యూలో వెళ్తే అక్కడేమో 2 రోజులు టైం పడుతుంది. మన టైం బాగలేకపోతే 3 రోజులు కూడా ఉండాల్సి వస్తుంది. అక్కడే బాత్రూమ్లు, అక్కడే లెట్రిన్లు, భోజనాలు అందరికీ కలిపి ఒక 1500 మందికి కలిపి ఒకే క్యూ కాంప్లెక్స్ ఉంటుంది. అది కొంచెం ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలు పెట్టుకోవడం అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ దర్శనమే వద్దులేరా బాబు అని అనిపించేలా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఫేస్ చేసేటువంటి ఈ ప్రాబ్లము, ఇక్కడ పడే కష్టము, ఈ 3 రోజుల దర్శనానికి, ఇదంతా కూడా మన యొక్క అవగాహన లోపం వల్లే అని మనము ఇప్పుడు ఈ వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక ఈ రోజు నుంచి ఈ సమస్యకు చెక్కు పెట్టేయాలని ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా వినండి. స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి అనేక మార్గాల ద్వారా లక్షల మంది ప్రతినిత్యం వస్తూ ఉంటారు. అనునిత్యం అత్యంత రద్దీగా ఉండడం వలన ప్రతి వాటికి ఒక భారీ క్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బస్ టికెట్స్ తీసుకోవాలంటే అక్కడ ఒక క్యూ, గంటల టైం వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత గుండు కట్టుకోవాలి అని పోతే అక్కడ ఒక పెద్ద క్యూ ఉంటుంది, అక్కడ గంటల టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం బస చేయడానికి రూమ్స్ బుకింగ్ చేసుకోవాలి, వాటికి క్యూ ఉంటుంది. చెప్పులు లాకర్లో పెట్టాలి, వాటికి క్యూ ఉంటుంది. ఇట్లా ప్రతి దానికి క్యూ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకు రూములు ఎక్కడ అలాట్ అవుతాయో తెలీదు, ఎక్కడ బుక్ చేసుకోవాలో తెలీదు, గుండు ఎక్కడ కొట్టుకోవాలో తెలీదు. ప్రతిదీ సమస్య. సో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ మనం ఈరోజు ఒక మంచి వీడియో చేస్తున్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే, మనం తిరుమలకు శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏ మార్గం నుంచి వచ్చినా, అంటే రైలు కానీ, బస్సు కానీ, ట్రైన్ కానీ, కారు కానీ, ఎక్కడి నుంచి ఏ మార్గం నుంచి వచ్చినా, ఎక్కడి నుండి అంటే దేశ నలువైపుల కానీ లేదా విదేశాల నుండి కానీ ఎక్కడికి వచ్చినా ఫస్ట్ మనము తిరుపతికి చేరుకుంటాం. అయితే మనము అత్యంత సునాయాసవంతమైన దర్శనం, అంటే ఆన్లైన్లో మనకు దొరకనప్పుడు, ఆన్లైన్లో పెట్టిన ఒక అరగంటకి అయిపోతాయి కదా, అక్కడ ఆన్లైన్లో టికెట్లు దొరకని వాళ్ళు తిరుమలకి అత్యంత సులభమైన మార్గంలో ఎలా దర్శనం చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తున్నా. ఏం చేయాలంటే, మనం మొట్టమొదటి చేయాల్సిన పని టోకెన్ కట్టుకోవాలి. టోకెన్ అంటే దర్శనం చేసుకోవడానికి ఒక టైం అలాట్ చేస్తారు. మనం ఆ టైంకి ముందు 1 గంట ముందు వెళ్ళి అక్కడ నిలబడితే వితిన్ 2 అవర్స్లో మనం బయటకు వచ్చేస్తాం. ఈ దర్శనాన్ని శ్రీవాణి దర్శనం అంటారు. ఈ దర్శనానికి టోకెన్ అనేది ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు కడతారు. ఆ తర్వాత ఆపేస్తారు. ఆ మిగిలిపోయిన వాళ్ళు, ఇంకా క్యూలో ఉన్నవాళ్ళు అక్కడే ఏదైనా రూములు తీసుకొని పక్క రోజు
ప్రయత్నం చేసుకోవాలి. ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఎందుకంటే శీఘ్ర దర్శనానికి ఇంతకంటే బెస్ట్ మార్గం అనేది ఉండదు. అయితే ఈ టోకను తిరుపతిలో ఎక్కడెక్కడ కడతారంటే 4 ప్రదేశాల్లో కడతారు. అందులో ఒకటిది శ్రీనివాసం, పద్మావతి, విష్ణువాసం, అలిపిరి. ఈ 4 ప్రదేశాలు ముఖ్యంగా, ఇంకెక్కడన్నా కూడా కడితే కట్టచ్చు, బాగా అందరికీ తెలిసింది ఈ 4 ప్రదేశాల్లో కడతారనమాట. అయితే మనం ఈ టోకన్ కట్టాలంటే 4 గంటలకి చేరుకోవాలి కదా. చేరుకోవాలంటే మనము ఆ టోకన్ కట్టే ప్రదేశాలకి సరౌండింగ్స్లో ఏదైనా రూమ్స్ తీసుకుంటే మనం తెల్లారితో ఇన్ టైంకి చేరుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అయితే ఈ టోకన్ కట్టిన తర్వాత మనకు దర్శనానికి ఒక టైం ఇస్తారు. ఆ టైం అనేది మనకు టోకన్ కట్టినప్పటి నుండి ఆ దర్శన టైంకి మధ్యలో ఉండేటువంటి డ్యూరేషన్ గ్యాప్ అనేది మినిమం 12 అవర్స్ ఉంటుంది. మనకి ఇచ్చిన దర్శన టైం కంటే ముందు 1 గంట ముందు వెళ్ళి మనం అక్కడ నిలబెడితే వన్స్ ఆ గేట్లో కానీ మనం వెళ్ళిపోతే వితిన్ 2 అవర్స్, మ్యాక్సిమం అంటే 3 అవర్స్లో మనం స్వామివారిని దర్శనం చేసుకొని బయటపడిపోతాం. అంతేకాకుండా ఇట్లా కాకుండా మనం ఇందాక చెప్పినట్టు ఉచిత దర్శనం అని చెప్పి ఏ టోకన్ లేకుండా డైరెక్ట్గా ఉచిత దర్శన కౌంటర్లో కానీ వెళ్తే 2 డేస్ పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. కాకపోతే మధ్యలో బయట పోయి రావడానికి ఇస్తారు, కానీ అదంతా కూడా బేజారు. ఒకే చోట ఒకే రూమ్లో 2 డేస్ ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన పనిలే, మనమే ఆలోచించుకోవాలి. మీకే మీ ఊహకే వదిలేస్తాం. ఓకే, సో ఈ శ్రమ అంతా పడకుండా మనం కానీ ఒక్కసారి కానీ 4 గంటలకంతా కానీ చేరుకోగలిగి వన్స్ ఆ టోకన్ కానీ కట్టుకోగలిగితే స్వామివారి దర్శనం అత్యంత సునాయాసంగా 2 గంటల్లో చేసేసుకొని బయటపడిపోవచ్చు. ఈ టోకన్స్ కట్టిన తర్వాత మనం చేయవలసిన తర్వాత పని ఏంటంటే బస్ కౌంటర్లోకి వెళ్ళి క్యూలో నిలబడి బస్ టికెట్స్ తీసుకోవాలి. అయితే ఈ బస్ టికెట్స్ తీసుకునే ముందు ఒకవేళ మనం తిరుపతిలోనే కానీ రూమ్ తీసుకొని ఉంటే టోకన్ కట్టుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఒకసారి స్నానం చేసుకొని అందరూ వచ్చేసి బస్ టికెట్స్ తీసుకోవాలి. ఆ బస్ టికెట్స్ కూడా ఎలా తీసుకోవాలంటే అప్ అండ్ డౌన్ తీసుకోవాలి. అప్ అండ్ డౌన్ తీసుకుంటే మనకు 3 డేస్ టైం ఉంటుంది. 3 రోజుల్లో అప్పుడు మనం దర్శనం చేసుకొని ఒకవేళ తిరుమలలో ఇంకా వేరే కొన్ని లోకల్ టెంపుల్స్ ఉన్నాయి, యంగ్గా ఉండేవాళ్ళు చూడాలనుకుంటే అవి కూడా మనం వెళ్ళి చూడవచ్చు. కానీ 3 రోజులు టైం ఉంటుంది కాబట్టి 3 రోజుల వరకు మనకు రూమ్ కూడా ఉంటుంది కాబట్టి మనము టోకన్స్ తీసుకునే ముందు బస్ టికెట్స్ తీసుకునే ముందు రూమ్లోనే ఒకసారి స్నానం చేసుకొని ఒకేసారి కానీ బస్ టికెట్లు అప్ అండ్ డౌన్ తీసేసుకుంటే 3 డేస్ వరకు టైం ఉంటుంది కాబట్టి మనము దర్శనం చేసుకొని అక్కడ లోకల్ టెంపుల్స్ చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ తిరిగేటప్పుడు మళ్ళీ క్యూలో నిలబడే పని లేకుండా డైరెక్ట్గా బస్సులోకి ఎక్కేస్తే వాళ్ళు కండక్టర్ వచ్చి పంచి కొట్టేస్తారు. హాఫ్ అన్ అవర్లో మనం కిందకి దిగేయచ్చు. అయితే బస్ టికెట్స్ తీసుకున్న తర్వాత మనం బస్సు ఎక్కినప్పుడు తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే కేవలం 45 మినిట్స్లో మనం తిరుమలకి చేరిపోతాం. అయితే గుండు కొట్టుకోవాలన్నా అక్కడ తిరుమలలో రూమ్ కావాలన్నా మనం ఏం చేయాలంటే డ్రైవర్ని రిక్వెస్ట్ చేసుకొని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగేయాలి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగేస్తే అక్కడ పోయి ఎవరిని అడిగినా గుండు కొట్టేదానికి కానీ అలాగే రూమ్స్ కౌంటర్ కానీ చెప్తారు. గుండు కొట్టేసుకున్న తర్వాత అక్కడే స్నానాల గదులు ఉంటాయి, హ్యాపీగా స్నానం చేసేసుకోవాలా. చేసేసుకున్న తర్వాత మళ్ళీ సిఆర్ఓ రూమ్ బుకింగ్ కౌంటర్స్ దగ్గరికి రావాలి. రూమ్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మన ఆధార్ కార్డు, మన మొబైల్ నెంబరు ఇస్తే మనకు రూమ్ 550 రూపాయలు కట్టించుకుంటారు. మనకు రూమ్ అలాట్ అయినట్టు మన మొబైల్కి ఒక వితిన్ 1 అవర్ లేదా 2 అవర్స్లో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తీసుకొని రూమ్ ఎక్కడ అలాట్ అయిందో ఆ ప్రదేశానికి, అంటే బాలాజీ అని అట్లా రకరకాల పేర్లు ఉంటాయి, ఆ పేర్ల దగ్గరికి ఏ వెహికల్ వాడిని కానీ ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడికి వెళ్ళేసి అక్కడ మన మొబైల్లో మనకి ఇచ్చినటువంటి కోడ్ని స్కాన్ చేసేస్తే మనకు రూమ్ అలాట్ అయిపోయినట్టు వచ్చేస్తుంది. వన్స్ రూమ్ అలాట్ అయిపోతే హ్యాపీగా మనం పోయి రూమ్లో లగేజీ అంతా మొత్తం పెట్టేసి
అక్కడ మనం ఏదైనా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి కరెక్ట్గా దర్శనానికి ముందు 1 గంట ముందు మనం దర్శనానికి ఎక్కడ ప్లేస్ చెప్పుంటారో ఆ ప్లేస్కి 1 అవర్ ముందు మనం అక్కడికి వెళ్ళి నిలిస్తే మనల్ని దర్శనం క్యూలోకి వదిలేస్తారు. వన్స్ దర్శనం క్యూలోకి వెళ్ళామంటే వితిన్ 2 to 3 అవర్స్లో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటపడిపోవచ్చు. అయితే వెళ్ళేటప్పుడు మనకు ఉండేటువంటి చెప్పులు, మొబైల్స్ ఇవన్నీ కూడా, ఈ లగేజ్ ఇదంతా కూడా మన రూమ్లోనే పెట్టేసి వాళ్ళు ఒక బీగం ఇస్తారు, వాళ్ళు ఒక తాళం చెవిస్తారు. అది వచ్చి లోపల తలుపుకి వేసుకోవచ్చు. బయట గ్రిల్ ఉంటుంది కదా, ఆ గ్రిల్కి కూడా మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఒక సేఫ్టీగా ఒక తాళబుర్ర ఎత్తుకొని ఆ గ్రిల్కి కూడా కానీ ఆ తాళబుర్ర వేసుకుంటే మన వస్తువులకి ఇంకొంచెం సురక్షితంగా ఉంటాయి అన్నమాట. అంటే ఎలాగో ఏం ప్రాబ్లం ఉండదు, తిరుమలలో అలాంటివి ఏం జరగదు. సో మన సేఫ్టీ కోసం ఇంకొక తాళబుర్ర ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని బయట వేసేసుకుంటే ఇంకా సురక్షితంగా ఉంటాయి. మీకు రూమ్స్కి 48 అవర్స్ టైం ఉంటుంది. 48 అవర్స్ టైం అయిపోయిన తర్వాత మీరు రూమ్ వెకేట్ చేస్తే 550 రూపాయలు మీరు డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి కేవలం 200 రూపాయలు పట్టుకొని మిగిలిన 350 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. చూశారు కదా, అంత పెద్ద తిరుమలలో రూమ్లు ఏమి ఎంత పనికిరాని రూమ్లు అంటే ఎక్సలెంట్ రూమ్లు ఉంటాయి. అసలు నిజంగా చాలా బాగుంటాయి. నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో కంటే కూడా బాగుంటాయి. అంటే అందరికీ కాకపోయినా చాలామంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళల్లో ఉండే వాటికంటే కూడా రూమ్లు చాలా మంచిగా నీట్గా ఉంటాయి. సో అంత తక్కువ డబ్బుల్లో రూమ్ పొందడం అంటే చాలా గ్రేట్. అందుకే నేను చెప్తున్నా, ప్రతిదీ నేను చెప్పినట్టు ఫాలో అయితే దర్శనం కానివ్వండి, రూమ్లు కానివ్వండి, మీ యొక్క ప్రోడక్ట్స్కి, మీ దగ్గర ఉన్నటువంటి లగేజ్కి సేఫ్టీ కానీ అన్నీ నేను చెప్పినట్టు ఫాలో అయితే హ్యాపీగా సురక్షితంగా దర్శనం చేసుకొని బయటపడవచ్చు. ఈ విధంగా మన మొబైల్స్, మన యొక్క చెప్పులు అన్నీ కూడా దాని రూమ్లో పెట్టేస్తే అక్కడ గుళ్ళోకి వెళ్ళే ముందు మళ్ళీ మొబైల్స్ ఎత్తుకుపోయి పెట్టేదానికి, చెప్పులు పెట్టేదానికి ఇక్కడంతా కూడా టైం మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా దర్శనానికి పోవాలి. దర్శనం నుంచి బయట రాగానే పక్కనే లడ్డు కౌంటర్లు ఉంటాయి. చిన్న లడ్డు, ఒక లడ్డు 50 రూపాయలు ఉంటుంది. ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్లు తీసుకోవచ్చు అన్నమాట. సో ఇదే అండి, ఈ విధంగా నేను చెప్పిన ఈ యొక్క దీన్ని ఒక గైడ్ లాగా తీసుకొని, దీన్ని ఒక మార్గనిర్దేశం లాగా తీసుకొని మీరు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటే అత్యంత సురక్షితమైన, అత్యంత శీఘ్రమైన దర్శనాన్ని పొందొచ్చు. అందరికీ శీఘ్రమే శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు. శుభం.